Hi, hello, namaste, welcome to my YouTube channel 66666 Mickey Moments. So guys, ఈరోజు వీడియో అంటే తెలుసా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ వీడియో ఆఫ్ మై యూట్యూబ్ అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎక్కడైనా తెలిస్తే మీరు అందరు షాక్ అయిపోతారు. యాక్చువల్లీ మీకు ఈ చీకట్లో కనపడదు అనుకుంటా. యూ కెన్ సీ గైస్, దిస్ ఈస్ కొకే అనమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. టైం ఎంత అవుతుందో తెలుసా, ఇట్స్ 5:29 అనమాట. 5:29 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కొకే సుబ్రహ్మణ్యాలో అయితే ఉన్నామన్నమాట. ఎందుకో తెలుసా వీఆర్ డూయింగ్ ద బెస్ట్ కాదు ఖచ్చితంగా టఫెస్ట్ ట్రెక్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట, కుమార పర్వత. ఆ ట్రెక్ అయితే మనం చేయబోతున్నాము. ఐఎమ్ రెడీ. కొత్తగా స్టిక్ కూడా కొనేసాను అనమాట, హైకింగ్ స్టిక్. ఐఎమ్ రెడీ విత్ ఆల్ మై యాక్సెసరీస్. లెట్స్ గో గైస్. కుమార పర్వత 6కి ఓపెన్ చేస్తారనమాట ట్రెక్. ఇది ఇయర్లో 3 months ఓపెన్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మనం ఆ ట్రెక్ అయితే చేయబోతున్నాం అనమాట. సౌత్ ఇండియాస్ టఫెస్ట్ ట్రెక్. లెట్స్ గో గైస్. దిస్ వీడియో విల్ బి ద క్రేజీ వీడియో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ హౌ ద విజువల్స్ విల్ బి. ఇప్పుడే మన హైకింగ్ స్టిక్ అన్నీ తీసుకొని అయితే రెడీ అయిపోయేసి కిందకైతే వెళ్తున్నాను అనమాట. కింద మన కోసం ఒక కారు వెయిటింగ్. ఆ కారులో జుయ్ అని బేస్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి సరాసరి ట్రెక్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు టెంపుల్ అయితే లేదనమాట. ఫస్ట్ ట్రెక్ ఇంపార్టెంట్. 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు కొండ ఎక్కి దిగాలన్నమాట. దూలా తీరిపోద్ది. యాక్చువల్లీ నేను ఇక్కడికి నిన్ననే వచ్చాను, నిన్న ఎర్లీ మార్నింగే. బట్ వర్క్ ఉండింది కాబట్టి గమ్మున పని చేసుకున్నాను అనమాట. ఆఫీస్ పని, కూలి పని. మన మయూర రెసిడెన్సీ మెట్లు దిగుతున్నాను, కొండ అర్థం అవ్వాలని. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ స్టేడ్ గైస్. అండ్ యా, హోటల్ బాగుంది కదా, డబ్బులు కూడా ఎట్లా ఉంటుందిలే. కాస్ట్లీ హోటల్ అనమాట. అద్దెగో నీలంకార మంది. లెట్స్ గో. హలో, చూసారా ఇంకా చంద్రుడు పోలేదన్నమాట. ఇక్కడే మన కార్ పార్క్ చేసి మనం బేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో గైస్. ఈ దారిలో వెళ్ళాలన్నమాట. ఇక్కడే గేట్ ఎంట్రీ. మా చీకట్లో కనపడలా, బట్ ఈ చీకట్లో ట్రెక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం చూస్తున్నాం కానీ క్రౌడ్ అయితే బాగా పెరిగినారనమాట. ఇక్కడే రిజిస్ట్రేషన్ అయింది. అండ్ ఇక్కడి నుంచినే అనమాట మన ట్రెక్ జర్నీ స్టార్ట్ చేయాలి. నేనైతే ఇలా రెడీగా ఉన్నాను అనమాట నా ట్రెక్కింగ్ స్టిక్తో. లెట్స్ గో. పొద్దున్నే 6 అవుతుంది, జనాలు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నారు. లెట్స్ గో గైస్. ఇదే అనమాట ఎంట్రీ పాయింట్. వెళ్ళిపోదామా లోపలికి గైస్. సో కుమార పర్వత ట్రెక్ స్టార్ట్ చేసి ఒక 5 minutes అయింది. అండ్ ఇలా అయితే సాగుతుందన్నమాట మన ప్రయాణం ఒంటరిగా. ఏదో లోయలాగా ఉంది యాక్చువల్లీ. ఫుల్ లష్ గ్రీన్ వ్యూస్. చుట్టూ మొత్తం కొండలే, కొండలు, చెట్లు. దారి అయితే చాలా టఫ్గానే ఉందనే చెప్పాలి. ఎయిర్లన్నీ వచ్చేసినాయి చూడండి. ద 2 strong రూట్స్. అలా దారి పట్టుకొని బాటసారిలాగా వెళ్ళిపోతున్నాను అనమాట. లెట్స్ గో. మొత్తం దారంతా ఇట్లే ఉంది ఫ్రెండ్స్. రాళ్ళు రప్పలు. 10% ట్రెక్ అయితే ఫినిష్ చేశాను నేను, ఇంకా బ్యాలెన్స్ ఉంది. కొంచెం అలసిపోయినానని చెప్పాలి, బట్ డోంట్ గివ్ అప్. లెట్స్ గో. సో గైస్, ప్రస్తుతానికి ఒక 3 kilometers అయితే వచ్చినామన్నమాట మనం. ఇంకో 2 kilometersలో బేస్ క్యాంప్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. ఈ కుమార పర్వత ట్రెక్ బాగా కష్టంగా ఉండడానికి కారణం దీని స్లోపు. ఎక్కడ ప్యారలల్గా ఉండదు, ఇట్లా పైకి ఎక్కాలన్నమాట. సో ఇట్స్ లైక్ క్లైంబింగ్ ద మౌంటైన్ ఓన్లీ. అందుకే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్.
ఫుల్ లష్ గ్రీన్ చెట్లు నీట్గా. కొంచెం అలసిపోయినాననే చెప్పాలి, పొద్దున్నే స్టార్ట్ చేయడం మంచిదైంది. ఇంకా వెళ్ళాలన్నమాట మనము. ఇంకొక 2 కిలోమీటర్స్లో క్యాంప్ ఉందని చెప్పి అయితే ఉంది. క్యాంప్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ అవుదాం, రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఇంతవరకు ఎక్కడ ఆగలేదు, ఆగకుండానే ఎక్కుతున్నాను అనమాట. లెట్స్ గో. ఐమ్ ఎక్సైటెడ్ గైస్. చెట్లు పెద్దగా ఉన్నాయి. ఆ చెట్టు చూడండి ఎంత ఉందో, వీడియోలో కనపడదేమో కానీ బట్ ఇట్స్ వెరీ బిగ్ ట్రీ. ఓకే గైస్, లెట్స్ గో. చాలా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది అనమాట. హోప్ మీ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. మబ్బులు కనిపిస్తున్నాయా అక్కడ? మనం అంత హైట్కి వచ్చామన్నమాట. బాడీలో ఎనర్జీ లెవెల్స్ రాను రాను తగ్గిపోతాయి, అది అందరికీ తెలిసిందే. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ట్రెక్కింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇది ఇంత టఫెస్ట్ ట్రెక్ అవ్వడానికి రీజన్ ద వే దిస్ హిల్ స్లోప్ అనమాట. ఇలా నిటారుగా ఉంటే ఎలా ఎక్కాలి చెప్పండి? చూడండి, క్వైట్ డిఫికల్ట్ టు ట్రెక్. కానీ కష్టపడి ఏదో అలాగ ఎక్కేస్తున్నాం అనమాట. లెట్స్ గో. ఇప్పుడే సన్ రైజ్ కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా కొంచెం దారి అంతా ఇంతే సుఖంగా ఉంటే ఎంత బాగుంటుందో, కానీ ఇంత సుఖంగా లేదు. దూల తీరి పోతుందన్నమాట. చాలా అంటే చాలా కష్టంగా. ఇంకా మనం 1 కిలోమీటర్ వెళ్ళాలి బేస్ క్యాంప్ దగ్గరికి. బేస్ దగ్గరికే 1 కిలోమీటర్ అనమాట. మళ్ళీ అక్కడి నుండి అరౌండ్ 7 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ ఉంది టు గో ఫర్ కుమార పర్వత టాప్. నాట్ అన్ ఈజీ టాస్క్ టు డూ, ఐ అండర్స్టాండ్, బట్ బిట్ అడ్వెంచరస్. అంతా రికార్డ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ముఖ్యంది వే మాత్రం ఇప్పుడే కొంచెం ఫ్లాట్ అయింది. వీ హ్యావ్ ద ఫ్లాట్ వే హియర్. ఇంతకుముందు చాలా వరస్ట్గా ఉండేది అనమాట. మొత్తం స్లోప్ ఉండి ఇలా ఈ రాళ్ళతోనే ఉండేది. బట్ నౌ ఇట్స్ గెటింగ్ బెటర్. ఐ డోంట్ నో ఎంతవరకు ఇదే వే ఉంటుందో. ఇలా అంటే ఎంత దూరమైనా నడిచేయచ్చు, కానీ స్లోప్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అదే ఐ థింక్ మనం ఒక 30% వచ్చామని అయితే చెప్పుకోవచ్చు. వే అయితే చూడండి, బ్యూటిఫుల్ విజువల్స్ అయితే బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇవే చెట్లు అనుకోకండి, ఇట్స్ అబౌట్ యూ గోయింగ్ దేర్. చెట్లు ఎక్కడైనా ఉంటాయి, ఆ చెట్ల దగ్గరికి నువ్వు వెళ్ళాలనేదే కదా మ్యాటర్. చూడండి, వ్యూస్ అయితే ఆస్టానిషింగ్గా ఉన్నాయి. ఎండ పడుతుంది కానీ సూర్యుడు కనబడట్లా. లెట్స్ చేస్ సూర్యుడు. కానీ సూర్యుడు వచ్చేస్తే మనకే దోల తీరిపోతుంది. దట్స్ వన్ ఆఫ్ ద మిస్టేక్. లెట్స్ గో గైస్, లెట్స్ గో. లుక్ ఎట్ ద స్టన్నింగ్ విజువల్స్. ఆసమ్ కదా. ఇది పుష్పగిరి వన్యధామ అంట. ఎలా ఉంది వ్యూ? ఇదేంటి సడన్గా బెంచీలు వచ్చినాయి అనుకుంటున్నారా? బెంచీలు రాలేదు, మనమే బెంచీల దగ్గరకు వచ్చాం. యాక్చువల్గా బేస్ క్యాంప్ అని చెప్పాను గుర్తుందా? 5 కిలోమీటర్స్ అని చెప్పేసి. అబ్బా, ఈ టోపీ ఏంటి చాలా ఇరిటేటింగ్గా ఉంది. బేస్ క్యాంప్ అని చెప్పాను కదా, 5 కిలోమీటర్స్. అదైతే మనం రీచ్ అయిపోయామన్నమాట. బేస్ క్యాంప్ 1 సెకండ్ అటు సైడ్ ఉంది, కానీ నేనే కొంచెం సుఖంగా ఉంటుందని చెప్పేసి అలా వాటర్ తాగుదామని
ఇలా కూర్చున్నాను అనమాట. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద వే, హాఫ్ కాదు బాబాయ్, 35% అయితే మనం కంప్లీట్ చేస్తామన్నమాట. చాలా సీరియస్లీ ఇట్స్ టఫెస్ట్ ట్రెక్ అండి. మనకి ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకా ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ. సూర్యమామ అయితే అప్పుడే వచ్చేసినాడు, అదే సూర్యుడు చూడండి గట్టిగా కొడుతున్నాడు. కలవరిచ్చిన పాపానికి వచ్చేసినాడు అనమాట. ఇంకెన్ని రోజులు చూస్తారు ఇదే సూర్యుడిని ఇంటి దగ్గర నుంచి? వేరే చోటుకు వచ్చి కూడా చూడండి, సూర్యుడు ఖచ్చితంగా డిఫరెంట్గా కనిపిస్తాడు. అండ్ వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మానవుడు లేడనమాట ఇక్కడ ఎవరు కూడా. కానీ ఈ బెంచ్లు తెచ్చేసిన వాడికి మాత్రం దండేసి దండం పెట్టాలి, పెద్ద దండే వేయాలి వాడికి, ఇంత దూరం తెచ్చినందుకు. సేద తీరుతున్నాను అనమాట నేను ఇక్కడ. అండ్ కాసేపు అలా కూర్చొని వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ట్రెక్కింగ్లో లైక్ వన్ ఆఫ్ ద టిప్ ఏంటంటే, మీరు ఎంత కూర్చుంటే అంత ఎక్కువ అలసిపోతారు. సో రష్ ఆఫ్ ద బ్లడ్, రన్నింగ్ స్వెట్ ఉంటేనే మనకు ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. పూర్వం చాలా ట్రెక్కులు చేసాం కాబట్టి, కొండలు ఎక్కాం కాబట్టి అనుభవం ఉంది. ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. ఇంకెన్ని రోజులు రా ఇలాగా ట్రెక్కులు కొండలు అని చెప్పేసి నన్ను మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాగా అడుగుతున్నారనమాట. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలరా, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసి దాని తర్వాత ఏమన్నా ఉంటే చూద్దాం. బట్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్. బట్ తప్పకుండా ఇదే మిక్కీ మూమెంట్స్ అనే ఛానల్లో ఏదో ఒక రోజు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి నేను ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉండబోతుంది. అండ్ వెరీ సూన్ ఐ విల్ ట్రై టు గో టు మౌంట్ ఎవరెస్ట్. అప్పటి వరకు ఇలాంటి కొండలన్నీ ఎక్కేయాలన్నమాట, అదే నా టార్గెట్. ఓకే గైస్, నేను ఒక 2 నిమిషాలు అలా కూర్చొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. చూడండి అప్పటి వరకు మీరు వ్యూస్, స్టన్నింగ్ వ్యూస్. అబ్బా, నడిచి 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 కాళ్ళు పడిపోతున్నాయి రా బాబు. మీకు ఈ అందమైన విజువల్స్ చూపించాలని ఆగానమాట. చూడండి చాలా బాగుంది. మనం అక్కడికి వెళ్ళాలిరా. వెళ్ళగలనంటారా? చేయగలనంటారా? లెట్స్ సీ. నాకైతే నమ్మకం ఉంది నా మీద, వెళ్తానని. లెట్స్ గో, డోంట్ గివ్ అప్. విజువల్స్ మాత్రం కొండల్లో కుక్కూలు, కొమ్మల్లో కుక్కూలు, కొండల్లో ఎకోలు లాగా మంచి ఎకోలు వచ్చేలాగా ఉన్నాయన్నమాట. విజువల్స్ మాత్రం కట్టడాయి. ఇలాంటి ప్లేసుల్లో ఎందుకు దిగారు సినిమాలు? ఏదైనా ఒక మంచి మౌంటైన్ బ్యాక్డ్రాప్ సినిమా తీద్దాము మనం. ఒక మంచి స్టోరీ చెప్పండి కింద కమెంట్స్లో, దాన్ని బట్టి ఒక స్టోరీ రాస్తాను నేను. ఈ కొండల్లో ఈ దారి ఇలా పడ్డానికి ఎంతమంది ఎన్నిసార్లు నడుచుంటే ఇలా తయారైంటుంది చెప్పండి. సో ఎంతమంది ట్రై చేస్తుంటారు ఈ ట్రెక్. ఎంతోమంది చేయగలిగింది మనం చేయలేమంటారా? టఫెస్ట్ ట్రెక్ అయితే మాత్రం చేసేయచ్చు. ఎవరు చేయలేదే మనం చేయాలి. అలాంటిది ఇంతమంది చేసిండేది మనం చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. లెట్స్ గో, డోంట్ గివ్ అప్, కీప్ ద స్పిరిట్ హై, లుక్ అట్ ద మౌంటైన్స్, జస్ట్ గో. అంటే అమ్మ బడవ ఆ కొండ చూడండి, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందేమో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మానవుడు లేడనమాట పక్కన. అంటే తెలిసిందే కదా మన గురించి, మనకు తొందర ఎక్కువ కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. చాలామందిని వెనక్కి తోస్తాను అనమాట. వెనక్కి తోస్తాను ఇన్ ద సెన్స్ ఐ కేమ్ వెరీ ఫార్వర్డ్ అని చెప్పాలి. నాకు ముందు చాలాసేపటి నుంచి ఎవరు కనపడట్లా, కానీ నేనే బాటను పట్టుకొని బాటసారిలాగా వెళ్ళిపోతున్నాను అనమాట. బాట అంటే దారి అని. అయ్య బాబాయ్, అలసిపోతున్నాను. యాక్చువల్గా ఏం తినలేదు, అదే బాగా. తినకపోవడమే మంచిదిలే, మళ్ళీ పొట్ట బరువు అయిపోద్ది. బట్ చూడండి మన కుమార పర్వత. ఇందాక మధ్యలో నేను అక్కడ కూర్చున్నాను కదా, దాని ముందే ఉంటుంది అనమాట పోలీస్ చెక్ పోస్ట్ ఒకటి.
ఆ చెక్ పోస్ట్ దగ్గర కూడా మళ్ళీ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది చూపించాలి. అవును, మీకు ఇంతకీ అసలు ఈ కుమార పర్వతాకి రావాలంటే ఏం చేయాలో చెప్పలేదు కదా. అరణ్య విహార అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట, కర్ణాటక వాళ్ళది, కర్ణాటక గవర్నమెంట్ వెబ్సైట్ అది. సో ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట ట్రెక్ చేయాలనుకుంటా ఇక్కడ. సో ఈ ట్రెక్ యాజ్ ఐ సెడ్ ఇయర్లీ 3 to 4 months మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఆ టైమ్స్లోనే వచ్చి మనం ట్రెక్ చేయవచ్చు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 350 రూపీస్ పడుతుంది. ఆ 350 రూపీస్కి మీరు హ్యాపీగా వచ్చి కొండలు ఎక్కేయచ్చు అనమాట. అలా నేను 350 రూపీస్ కట్టి వస్తున్నాను అనమాట. ఇక్కడ లోకల్లో ఒక అతను తెలుసు నాకు. సో ఆయన వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. ఆయన ఇక్కడ లేరు ప్రస్తుతానికి, బట్ వెళ్తున్నాను అనమాట. లెట్స్ గో. చిన్నప్పుడు మా బావి కాడికి వెళ్ళినట్టుంది ఇదంతా దారి, కానీ కొండల్లో ఒక్క పామన్నా కనిపించకూడదు. ఇంత అడవిలో తిరుగుతాండా నేను. వచ్చేసిందిరా నాయన, ఈ ఎక్కాలంటేనే బాధ. సరే గైస్, వెయిట్ చేయండి, మళ్ళీ కొంచెం మంచిగా చేస్తా. గైస్, జలపాతం కనిపిస్తుందా? జలపాతం అనకూడదేమో, జస్ట్ వాటర్ స్ట్రీము ఏమో అనుకున్నా, కానీ చేసే కొద్దీ దోలు తీరి బేడ మిగులుతుంది. టఫ్, వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. ఇక్కడ జనాలు ఆగర్ వాషింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆల్సో. ఈ నీళ్ళు ఆడిపోతున్నాయేమో. పొదల్లో వాటి నుంచి వస్తున్నాయి నీళ్ళు. మరి మొత్తానికి మనం అడవి నీళ్ళు అయితే తాగబోతున్నాం. చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అయితే. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి, స్వెట్ అంతా పట్టేసింది. అబ్బా, చాలా కూలింగ్ ఉన్నాయి నీళ్ళు, బట్ పట్టుకోవడమే చాలా డిఫికల్టీ. ఈ నీళ్ళు యాడ్ నుంచి వస్తున్నాయి, ఆడిపోతున్నాయి కూడా తెలియదే. పోనీ మొత్తానికి ఒకటి దొరికింది. అదే ప్రెస్ బటన్ ప్రెస్ ಮಾಡಿ ಸರ್. ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ వీఆర్ ఎగ్జాక్ట్లీ అట్ మండప. ఇక్కడే తినాలన్నమాట. ఇక్కడ ఎవరో జనాలు ఉన్నారు. మనం వెళ్ళాల్సింది అక్కడికి కాదు, ఇంకా దూరానికి. ఒకసారి కనిపిస్తుందా ఎంత దూరం వచ్చాను నేను? యూ కాంట్ ఈవెన్ గెస్. నేను పాయింట్ చేశాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నమ్మినా నమ్మకపోయినా అదే నాకు నా సత్యం. ఇది కూడా కాదు పీక్, దీని మీద నుంచి ఇంకా దూరం వెళ్ళాలంట. లెట్స్ సీ, బట్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా ఎక్కేది ఉంది, కానీ మండపం గురించి మీకు చెప్పాలి. ఈ రాళ్ళని ఇక్కడి నుంచి చెక్కినారా లేదా కింద నుంచి తెచ్చినారా అనేది సెకండరీ, కానీ బట్ ఇట్ స్టూడ్ సో స్ట్రాంగ్. ఎన్నేళ్ళ నుంచి ఉందో మరి, బాగుంది. అందరూ ఇక్కడికే వచ్చి తింటున్నారు. వాటర్ ఫెసిలిటీ కొంచెం పక్కన ఉంది, కానీ బట్ స్టిల్
దిస్ లుక్ సో గుడ్. అండ్ జనాలు అయితే రావడం జరుగుతూ ఉంది మెల్లమెల్లగా. చూడండి ఎక్కడి నుంచి, అబ్బాబోయ్, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడగాలని ఉంది కానీ ఎందుకులే జిలా అని సైలెంట్గా ఉన్నా. బట్ స్టిల్ లెట్స్ గో. మనం ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. లెట్స్ సీ. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. నేను తర్వాత డైరెక్ట్ పీక్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. నమస్కారం జనులారా. అమ్మ బాబాయ్, తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది అనుకుంటే ఆ ఎనర్జీని పదింతలు చేసి అంత టఫెస్ట్ రూట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట నేను. సి దట్ ఈస్ కొండ, దిస్ ఈస్ లోయ, మధ్యలో దారి. అందుకు కాదు నేను ఫస్ట్ తీసింది. చూడండి, నా లైఫ్లో లైక్ టైడ్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేయలేకనే ఉన్నాను కానీ పాసింగ్ క్లౌడ్స్ గైస్, పాసింగ్ క్లౌడ్స్ చూడండి. నేను నేత్రావతి ట్రెక్ చేసినప్పుడు నా దగ్గర ఫోన్ లేకపోయింది, మంచి ఫోను. అప్పుడు చూశాను క్లౌడ్స్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎంత బ్లిస్ఫుల్గా ఉందంటే చేసిన ట్రెక్ మొత్తం మర్చిపోయినాను. అక్కడ మీకు తెల్లగా కనిపించేదంతా మేఘమే. అదిగో ఎస్పెషల్లీ ఇక్కడ డెన్స్గా ఉంది. టచింగ్ ద గ్రౌండ్, టచింగ్ ద మౌంటైన్స్. చూడండి ఎలా ట్రావెల్ చేస్తున్నాయో. ఇంకా ముందర అదిగో ఆ కనిపించే ఫాగ్ అంతా మంచి అనమాట. ఇంకా ముందర మంచి విజువల్స్ ఉండబోతున్నాయి. అండ్ నాకే కొంచెం ఎనర్జీ డౌన్ అయిపోయింది ఈవెన్ దో తిన్నా కూడా కానీ. బట్ ట్రెక్ టఫెస్ట్ అని ఊరికే అన్నారు కదా, సో దిస్ ట్రెక్ ఈజ్ సో టఫ్ అనమాట. అందుకే కొంచెం టైర్డ్ అయినాను. బట్ విజువల్స్ మాత్రం మంచిగా చూద్దాం. లెట్స్ గో. అబ్బో, లోయ చూస్తారా, అదే అన్నమాట లోయ. అండ్ దీస్ ఆర్ ద పాసింగ్ క్లౌడ్స్. ఓ మై గాడ్, స్టన్నింగ్ వ్యూ అండ్ స్టన్నింగ్ మౌంటైన్. బీభత్సంగా ఉంది వ్యూ అయితే మాత్రం. పీక్స్, I can literally see the cloud there. Guys, ఎదగండి స్నో అండ్ దోస్ ఆర్ కాల్డ్ as clouds. ఇది టఫెస్ట్ వన్ ఎందుకైందంటే ఇందుకే చూసామండి, దావేమన్నా ఉందా కొండల మీద దుబ్బించుకోవడం. కాకపోతే అయ్య బాబాయ్, ఐఎమ్ ఆల్మోస్ట్ ఫ్రైడ్. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ కమ్ 80%, 20% ఇంకా ఉంది. లెట్స్ గో. జస్ట్ ఒక్కసారి, వామ్మో, అసలు మీకు అర్థమవుతుందా విజువల్స్? అదంతా లోయ ఫ్రెండ్స్. అమ్మ డీప్ డౌన్. ఇక్కడి నుంచి అసలు ఏం లేదు తెలుసా. అమ్మో చూడాలంటే నేను భయం వేస్తుంది. అమ్మో, అసలు ఇది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు నాకు. క్రేజీ ఫకింగ్ ఎక్స్పీరియన్స్. ఓ ఫక్ మ్యాన్, నిజంగా. అయ్యి బాబోయ్, ఈ కొండల్లో ఐ జస్ట్ షో యూ. ఇది పీక్ కాదు బై ద వే. పీక్కి ఒక 200 మీటర్స్ కింద ఉన్నాం మనం. ఐ షో యూ ద పీక్. అమ్మో, నాకు భయం వేస్తుంది. అక్కడ కనిపించేదే అనమాట పీక్. ఈ చేతులు కూడా అదురుతున్నాయి. దీని కింద ఏముందో తెలుసా? నాకెంత ఎందుకు ఇంత జిలా. అమ్మో, కనిపిస్తుందా లోయ ఫ్రెండ్స్? ఇలాంటి ఒక ప్లేస్లో, ఇలాంటి ఒక పొజిషన్లో నేను, ఓహో ఫక్ మ్యాన్, క్రేజీ. దీని వెనక అసలు కొండ లేదు, మొత్తం లోయ ఉంది. ఇక్కడికి ఎవరు రాలేదు, నేను వచ్చాను తీయటగాని కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా భయంగా ఉంది నాకు. ఒకసారి చూడండి ఎంత పెద్ద లోయో. అమ్మ బాబాయ్, మా మమ్మీ కానీ వచ్చుంటే నన్ను చంపేద్దును ఇంత దూరం వచ్చేసినానని. కానీ ఈ వీడియో చూస్తే ఏమంటుందో చూడాలి.
అమ్మో భయం వేస్తుంది బాబాయ్. నిజంగా దిస్ ఇస్ వెరీ టెరిఫిక్ గైస్. ఒకసారి చూసి వెళ్ళిపోదాం. నా వల్ల కాదు నాయన, నాకే భయం వేస్తుంది. మీరు ఇవంతా పైన మేఘాలు అనుకుంటున్నారు కదా, పైన మేఘం అది, అదంతా కింద మేఘం అనమాట. అది విషయం. ఓయ్ బాబాయ్ పాసింగ్ క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో. కుమార పర్వత ఇస్ వర్త్. అమ్మో అయ్యి బాబాయ్ నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అయ్యో జస్ట్ లుక్ అట్ దట్. వాళ్ళందరూ ఆడే అయిపోయారులే, మనకే జలెక్కువ నీటికి వచ్చాం. హాయ్. అమ్మో మనకు వద్దురా, ఇంకా పీక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్టన్నింగ్ విజువల్స్, జస్ట్ దీనికోసం వచ్చిన వర్తే. ఓకే లెట్స్ గో టు ట్రెక్, ఐ మీన్ ద పీక్. ఒకసారి చూడండి, ఆ కొండ ఏంది, ఆ లోయ ఏంది, నేను ఆడికి పోయి చూసిన. ఓ గాడ్ బాబాయ్, ఈ తుప్పల్లో అక్కడ లోయ చూసాం కదా, ఇప్పుడు పీక్ చూడడానికి అయితే వెళ్దాం. ఈ తుప్పల్లో అయితే పోతా ఉన్నా నేను. ಇನ್ನೆಷ್ಟು ದೂರ ಇದೆ ಪೀಕ್? 1 ಕಿಲೋಮೀಟರ್. 1 ಕಿಲೋಮೀಟರ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅಷ್ಟೇ. ఓడి అమ్మ, ఇంకా 1 కిలోమీటర్ ఉందంటారా నాయన. ఈ అడవిలో ప్రయాణాలు చేయలేకుండా ఉన్నా నేను బాబోయ్. ఇక్కడ ఏదో జలపాతం ఉంది చూడండి రా, ఒకటి కనిపించే సావట్ల. చిన్నదేలే, పెద్దది కాదు. మనం పోదాం. బాడీలో వాటర్ అయిపోయింది, కొన్ని నీళ్ళు తాగాల్సిందే ఫస్ట్. గైస్ ఫైనలీ ఆన్ ద పీక్. దిస్ ఈస్ ద పీక్. ಈ ಕಡೆ ಗ್ಯಾಪ್ ಇದೆ, ಈ ಕಡೆ ಬನ್ನಿ. ಕಾಣಿಸ್ತಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ? ಜಿ ಮಾವೀರ್ ಜಿ ಮಧ್ಯలో. ఈ సూచన కొడుకులు అందరూ ఆడున్నారు. అదే అన్నమాట పుష్పగిరి పీక్, కుమార పర్వత పుష్పగిరి పీక్. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, శివ టెంపుల్. లోపలికి వెళ్దాం. మజా. ఇక్కడ గుడి ఉంది. యాక్చువల్గా ఇక్కడ నేమ్ బోర్డు కూడా ఏదో ఉంది, ఇదేందో అర్థమే సావట్లే. ఇదే అన్నమాట టెంపుల్. ఓం నమః శివాయ. ఇక్కడ ఎవరో శివలింగాలు పెట్టినారు మంచిగా కుమార పర్వత పైన. శివ నేను వచ్చిన స్వామిని గుడికి. అమ్మ బాబాయ్, ఓ యా థ్యాంక్ యూ. అక్కడ ఉండేదే అనమాట టెంపుల్ పీకు. ఇదిగోండి కుమార పర్వత పుష్పగిరి పీక్. ప్రేమికులు. ఈ పీక్ నుంచి పీక్ వ్యూ చూపిస్తా, తర్వాత జంప్ అయిపోదాం.
ఆడేం చేస్తున్నారా? మీకు ఏమైనా కనిపిస్తుందా? సూపర్లో ఏం చేస్తున్నారా? ఏం నా కొడుకులు రా బాబా వీళ్ళు. ఓకే, మీరు వ్యూ అయితే చూడండి. కూర్చొని మాట్లాడుకుందాం కొంచెం ప్రశాంతంగా. వాళ్ళంతా నొప్పులు బాబాయ్ అప్పుడే. సో ఏమంటారు జనవరి ఏమంటారు జనులారా? ఎలా ఉంది కుమార పర్వత ట్రెక్? నాకైతే దువల తీరిపోయిందిరా నాయన. అయ్యో బాబాయ్ చచ్చిపోయాను రా నాయన. ఎస్, నౌ ఐ కెన్ డెఫినెట్లీ సే కుమార పర్వత ఈజ్ ద టఫెస్ట్ ట్రెక్ ఇన్ సౌత్ ఇండియా. ఇప్పటి వరకు నేను చేసిన అన్నిటిలోనూ బాగా దోలు తీరిపోయింది ఇదే. యూనో ఎక్కడం ఓకే, దిగడం కూడా చాలా పెద్ద పంచాయతీ అనమాట. నన్ను చూస్తా ఏం వింటారులే కానీ ఈ వ్యూ చూస్తా వినండి, బాగుంది యాక్చువల్గా మంచంతా. సో ఎక్కడం పెద్ద విషయం ఏం కాదు కానీ దిగడం మాత్రం ఆబ్వియస్లీ మ్యాటర్ అనమాట. పీక్కి రావడం పెద్ద విషయం కాదు, పీక్ నుంచి దిగడం. నేను యాక్చువల్గా ఈ స్టిక్ పనికిరాదు, వేస్ట్లే, అనవసరంగా డబ్బులు బొక్క అనుకున్నాను 1300. బట్ సీరియస్లీ ఇట్ ఈస్ వెరీ 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 హెల్ప్ఫుల్ అనమాట నాకు. నిజంగా నేను కొన్నందుకైతే రెగ్రెట్ ఫస్ట్ కొన్నప్పుడు ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నాకు ఏ రెగ్రెట్ లేదు. బికాజ్ ఇది లేకపోయింటే నేను చేసేవాడిని కాదు. ఇట్స్ లిటరలీ లైక్ మై సపోర్ట్ అనమాట. ఎక్కడ పడిపోతున్నా, ఎక్కడ స్టాండ్ బై కావాలన్నా దిస్ ట్రెక్కింగ్ స్టిక్ వాజ్ వెరీ యూస్ఫుల్. ఏదైనా చిన్న ట్రెక్స్ చేస్తే లైట్ కానీ పెద్ద ట్రెక్స్ చేసేటప్పుడు ప్రిఫర్ చేయండి ట్రెక్కింగ్ స్టిక్. ఇట్స్ సీరియస్లీ గుడ్ ఫర్ మీ. అండ్ యా, పీక్ చూసారు కదా. మళ్ళొక్కసారి ఈ పదల్లోకి పోవచ్చు కానీ ఎవరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆడేదో చేసుకుంటున్నారు, వాళ్ళని యాడ్ డిస్టర్బ్ చేసేది అని నేను ఇంకా పోవట్లా. బట్ ఇంత లోపలికి మీకేం పని రా అసలు? బట్స్ ఓకే, అదనమాట విషయం. అవును, మనకి ఇప్పుడు ఫోటో తీసేవాళ్ళు ఎవరు? ఫస్ట్ అక్కడికి వెళ్ళి 4 ఫోటోలు తీసుకొని మళ్ళీ దిగేదానికైతే వెళ్దాము. నేను ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఓపిక లేక కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేయలేదు. దిగేటప్పుడు ఓపిక ఉంటుందని అనుకుంటున్నాను. బటర్ మనీ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట, అదొకటి కవర్ చేయాలి. ఇట్స్ లైక్ ట్రెక్కి ఒక 7 కిలోమీటర్స్ డౌన్, వచ్చేటప్పుడు అయితే 5 కిలోమీటర్స్ అనమాట. అంత డిస్టెన్స్లో ఒక ప్లేస్ ఉంది, బటర్ మనీ అని. పోలీస్ చెకప్ కాకుండా అక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట, అక్కడ ఒకడే ఉంటాడంట. లెట్స్ గో, లెట్స్ సీ గైస్ లైక్ వాట్ లైక్ ఆ ప్లేస్ చూపిస్తాను కిందకి దిగేటప్పుడు. ఈ వీడియో అయితే ఇప్పుడే అయిపోలేదన్నమాట, మరింత ఫన్ ముందు ఉంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఐ డౌట్ ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 6కి ఎక్కితే ఇప్పుడు 6 పట్టిందనమాట. నియర్లీ 15 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్. 6 అవర్స్ పట్టింది కొండను ఎక్కడానికి. దిగడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. డార్క్ అవ్వకపోతే డెఫినెట్లీ వాటర్ ఫాల్ ఒకటి మిస్ చేశాను నేను వచ్చేటప్పుడు, అదొకటి చూడాలి. లేదంటే ఇంకా మనం ఏం చేయలేము. అయితే ఈ వీడియోకి అయితే ఇంతే కాదు, జస్ట్ ఇంకా చాలా ఉంది. నేను ఫోటోలు కొన్ని తీసుకొని నా పని చూసుకొని కిందకి వెళ్ళేటప్పుడు ఇంకా మంచి విజువల్స్ అయితే నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. బట్ ఐ హ్యావ్ డన్ కుమార పర్వత తగ్గేదెల్లా. సో మ్యాటర్ ఏంటంటే ఇందాక మనం చూసాం కదా, ఆ పొదల వల్ల అమ్మాయిలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మనం అటు సైడ్ రాకుండా ఇంకొంచెం దూరం నుంచి ఇలా వచ్చామన్నమాట. అండ్ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ వ్యూ. ఈ ఎడ్జ్ నుంచి మామూలుగా ఉండదు సన్ రైజ్. ఒకప్పుడు ఇక్కడ పర్మిట్ చేసేవాళ్ళ అంట స్టే చేయడానికి, బట్ రైట్ నో దే ఆర్ నాట్ అలౌయింగ్. మనం కూడా అడు 2 ఫోటోలు తీసుకొని సాయి ఇంతే. ఇంతకంటే పోతే పడిపోతాం. పిల్లలు బాగున్నారా? అబ్బా ఎంత బాగుందో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆడైతే అలా ఫోన్ పట్టుకొని అలా కూర్చొని చేసాడు, అంత ఫెంటాస్టిక్ ఉంది వ్యూ.
10 ಗ್ರೂಪ್ಸ್ಗೆ ಒಂದು ಅಸೈನ್ಮೆಂಟ್ ನಿಮ್ಮ ಅಸೈನ್ ಮಾಡಿಲ್ಲ ಒಬ್ಬ ಅಸೈನ್ ಮಾಡಿಲ್ಲ ಅದೇ ಅವ್ನು ಬೈತಿದ್ದ ಫುಲ್ಲು ಅಯ್ಯಯ್ಯ ಚಿಲ್ಲು ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ವಾ ಹೋಗ್ಲಿಲ್ಲ బ్రహ్మాండంగా ఉంది వ్యూ మాత్రం మంచి పని చేశాను ఎడ్జ్కొచ్చి అదిగో మేఘాలు మన దగ్గరే ఉన్నాయి. ఇంత మంచి విజువల్స్ ఇస్తున్నాను కదరా, కొంచెం నా బుర్ర బుద్ధి ఉంటే దీన్ని షేర్ చేసి కొంచెం పాపులర్ అయినా చేయొచ్చు కదా నా ఛానల్. ఇంత మంచి వీడియోలు చూపిస్తుంటే నేను జనాలకు అస్సలు కొంచెం కూడా లేదురా. ఓకేలే, ఎప్పుడో ఒకసారి మన ఛానల్ పాపులర్ అవుతుంది. బట్ దానికంటే ముందు చక్కటి దృశ్యాలు మీకోసం. నాకు జిల్జిలా అని ఉంది, అటుకి వెళ్ళి ఫోటో తీసుకోవాలని వెళ్తా నేను. సో అబ్బా యాక్చువల్గా ఇందాక ఎక్కేటప్పుడు వీడియో తీయలేకపోయినాను, అది మళ్ళీ చూపిద్దామని. చూడండి ఒకసారి ఎట్లుందో. ఇది కుమార పర్వతాన్ని చేరుకోవాలంటే రావాల్సిన దారి ఎంత టఫెస్ట్గా ఉందో చూడండి. ఎక్కేటప్పుడు దోల తీరిపోద్ది అసలు. యాక్చువల్లీ ఈ దారి కూడా ఇట్లాంటి ఒక దారిలో రావాలంటే ఎంత కష్టం. ఇంకొచ్చేటప్పుడు వీడియో కూడా ఆడ తీసేది, గసపోసుకుంటా కింద మీద పడుకుంటూ రావాలి. ఎట్లా రావాలంట మధ్యలో ఇవన్నీ తేమ, అదొకటి. బట్ ఓకే, దిగేటప్పుడు కాబట్టి సుఖంగా వీడియో అన్నా తీసుకోవచ్చు. అదే బాబు, అమ్మయ్య చూస్తున్నారా కుమార పర్వత యొక్క దారి దృశ్యాలు. ఇక్కడ తాడు కూడా ఉంది, ఈ తాడుని పట్టుకొని ఎక్కాలన్నమాట ఎక్కేటప్పుడు. ఇందుకే నేను అనింది టఫెస్ట్ అని. ఎక్కేటప్పుడు ఇవన్నీ తీయలేం ఫ్రెండ్స్, చిరిగి చాట్ అయిపోద్ది యాక్చువల్లీ. ఎక్కేటప్పుడు ఇవన్నీ గోప్రో ఒకదాన్ని చేతిలో పట్టుకొని స్టిక్ ఒకదాన్ని క్యారీ చేయాలంటే సిరిగి చాట్ అయిపోయి. క్లౌడ్స్ చూడండి, అది అదే ఎంత బాగున్నాయి కదా, లవ్లీ. భలే ఉన్నాయి ఇలా మేఘాలు చూస్తూ ఉంటే, చాలా బాగుంది. చెట్టు కొండలు ఇది చూపిద్దాం అనుకున్నా. అది చూడండి ఎంత షార్ప్గా ఉందో. మర్చిపోతున్నాయి, దేక్కుంటా ఎక్కినా తెలుసా. నేను దేక్కుంటా లిటరల్గా, కానీ ఎక్కేటప్పుడు నన్ను ఎవడన్నా రికార్డ్ చేస్తున్నా బాగుంటుంది. నేను ఎవడైనా అలానే ఎక్కాలి, ఎందుకంటే అది ఉండే వాటమే అట్లా కాబట్టి. బాబోయ్, అడవిలో మంచు పడుతుంది తెలుసా. ఇంత డీప్ ఫారెస్ట్లో అసలు మీకు తెలుస్తుందా? నాకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకు తెలుస్తుందో లేదో తెలియట్లయితే, బట్ ఇలా మంచి ఫ్లో అవుతుంది. మరి సక్సెస్ఫుల్గా 9 కిలోమీటర్లు అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళడానికి. మీకు బట్టర్ మనీ చూపిద్దామని చెప్పేసి ఆ కింద పెంకిలీలు కనిపిస్తుంది, దాన్నే బట్టర్ మనీ అంటారనమాట. ఒక్కరే ఉంటారంటే ఇక్కడ మనకు ఫుడ్ కావాలంటే 150 రూపీస్ పే చేసేస్తే ట్రెక్కింగ్ పైకి వెళ్ళిపోయి వచ్చే లోపల ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, తినచ్చు అనమాట. ఇక్కడ ఒక్కడే ఉంటాడంట, నారాయణమూర్తి అని చెప్పేసి ఆయన ఎవరో. ట్రెక్కింగ్ ఉండే టైమ్స్లో మాత్రమే ఫుడ్ ఉంటుంది. మరి వాళ్ళు రోజు 5 కిలోమీటర్లు ఎలా తెస్తున్నారేమో తెలీదు. కింద ఉన్న బేస్ క్యాంప్ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, అదే విషయం. బట్టర్ మనీ నాకు కిందకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు.
ఫ్రాంక్లీ స్పీకింగ్ ఓపిక లేదు. ఆల్రెడీ చూసారు కదా, పులిసిపోయింది బాడీ అంతా. ఇంకా 5 కిలోమీటర్ల కిందకి దిగాలి, ఇంకా 5 కిలోమీటర్ల కిందకి దిగాలి. సో లెట్స్ గో. అయ్యో బాబాయ్ గైస్, బేస్కి ఇంకా 2 కిలోమీటర్సే ఉంది. పొద్దున్నే ఎక్కేటప్పుడు నేను మిస్ అయిన వాటర్ ఫాల్ని ఇప్పుడు మీకు చూపిద్దామని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి రూటు, అడివే, మొత్తం అడివే. సౌండ్ వినిపిస్తుందా? అయ్య బాబా, ఇదంతా మళ్ళీ ఎక్కాలి నేను. చూడండి ఫ్రెండ్స్, అమ్మయ్య. ఓరి నీ అబ్బా, దీన్ని ఎవడరా వాటర్ ఫాల్ అనింది? ఇది జస్ట్ వాటర్ స్ట్రీమ్. బట్ కానీ లొకేషన్ చూడండి. బ్యూటిఫుల్. అబ్బా, ఈ నీళ్ళు కొన్ని తాగి మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. టైం అయిపోతుంది అసలే. అనులారా, అమ్మ ఏంట్రో బాబు ఇలా అయిపోయాను. చాలా టైర్డ్ అయిపోయినాను ఫ్రెండ్స్. ఇంతకీ జలపాతం నుంచి నేను ఎక్కడికి వచ్చాననే కదా వచ్చేసినాను రా స్వామి. మేము కార్ పార్క్ చేసిన చోటుకైతే వచ్చేసిన. ఇంకొక 100 మీటర్స్లోనే ఉందన్నమాట కార్ పార్కింగ్. ఈరోజు చూపిస్తా. అదిగో పొద్దున్నే వీడియో బిగినింగ్లో ఇది సరిగ్గా కనిపించిందో లేదో డౌట్, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫెన్సెస్. కనిపిస్తున్నాయి లేదో, అవే జనాలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. నైట్ టైం ఆన్ చేస్తారంట, ఏవి రాకుండా ప్రమాదకరమైన జంతువులు. ఇది చూడండి, పొద్దున్న చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోయినాను. ఆర్చి ఫ్రంట్ నుంచి చూపిస్తా. అలసిపోయినాను ఫ్రెండ్స్. ఇదే అనమాట ఆర్చ్. కర్ణాటక అరణ్య ఇలాకా. మొత్తానికి నానా సంకలనాకి ఏదో ఒకటి చేసి ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా. ఇంకా ఈ ఒళ్ళు నొప్పులన్నీ పోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, నిజంగా చెప్తున్నాను, మత్తు ఇంజక్షన్ లేకుండా పెద్ద ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటే తెలుసా నాకు. అబ్బా, ఒళ్ళంతా పులిసి పిప్పి అయిపోయింది అసలు. నా వల్ల మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, అంత టైర్డ్ అయిపోయినాను. ఎనీవేస్, చూసారు కదా వ్యూస్. అలాంటి వ్యూస్ కావాలంటే ఇలాంటి స్ట్రగుల్స్ తప్పవు. సో ఐ ఆల్వేస్ ఛాలెంజ్ మై సెల్ఫ్ టు డూ మోర్ అడ్వెంచరస్ థింగ్స్ లైక్ దిస్. అండ్ ఇంకేముంది, ఈరోజు అయితే నైట్ ట్రావెల్ చేయలేను. దిస్ నైట్ ఐఎమ్ స్టేయింగ్ అట్ కొక్కే ఓన్లీ. రేపు పొద్దున్నే నిద్రలేసి దర్శనం చేసుకొని కొక్కే సుబ్రహ్మణ్య స్వామికి చలో బెంగళూరు వెళ్ళిపోతాను. అదంతా వ్లాగ్ ఎందుకులే, ఎట్లయినా మీరు ఈ వీడియోనే కంప్లీట్గా చూసేది డౌట్ నాకు. ఇంకా అదొకటి చేస్తే అదొకటి చూస్తారా? పోనీలే, ఈ వీడియోని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయండి. లైక్ మళ్ళీ చూడండి, విజువల్స్ చాలా బాగా వచ్చినాయని నా ఫీలింగ్. సో చూడండి, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ షేర్ అండ్ don't forget to subscribe for Miku Moments. See you in the next one, guys. Bye.